కొన్ని సిమ్టమ్స్ భయపెడుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని. ఇలాంటి సిమ్టమ్స్‌లో అతి ముఖ్యమైనది చర్మం పైన ర్యాష్ తయారవటం. ఈ ర్యాష్ తయారవుతున్నప్పుడు ఆ మాటకొస్తే పెద్దల్లో గానీ, చిన్నల్లో గానీ దానికి దారితీసే కారణాన్ని కనుక్కోవటం చాలా ముఖ్యం. అప్పుడు పరిష్కారం అనేది సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ కారణాలేమిటి? పరిష్కారాలేమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చర్మం పైన ర్యాష్ తయారవటం. దీనికి దారితీసేటువంటి కారణాలని సైంటిఫిక్గా మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ముందుగా పిల్లల్లో ఇలాంటి గమనించినప్పుడు మీరు ఆలోచించాల్సింది, మీ పాపాయికి జలుబు చేసిందా? జలుబు చేసిన తర్వాత చర్మం పైన ఈ ర్యాష్ లేదా దద్దురు ఇలాంటివి మొదలయ్యాయా? అప్పుడు దానికి కారణం పొంగు అంటే తట్టు అంటే మీజిల్స్ అని అర్థం. అలాగే రెండో పాయింట్, ఈ దద్దుని గమనించండి. లేత గులాబీ రంగులో కనిపిస్తూ చెవి వెనక నుంచి మొదలైందా? అప్పుడు అది జర్మన్ మీజిల్స్ అంటే రెబెల్లా అని అర్థం. అలాగే మూడో పాయింట్, ఈ దద్దురు ఏర్పడిన తర్వాత దురదతో కూడినటువంటి చిన్న నీటి బొబ్బలు ఏమన్నా తయారయ్యాయా? అప్పుడు అది ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్ అని అర్థం. అలాగే నాలుగో పాయింట్, పాపాయికి ఏమన్నా ఇతర సిమ్టమ్స్ అంటే గొంతు నొప్పి ఇలాంటివి ఉన్నాయా? గొంతు నొప్పితో పాటు బొగ్గలు బాగా ఎర్రగా రక్తంతో కవిలినట్టు కనిపిస్తున్నాయా? అప్పుడు అది స్కార్లెట్ ఫీవర్ అని అర్థం, అంటే తరుణ జ్వరం అని అర్థం. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మీ పాపాయి చర్మం పైన వంగపండు రంగులో దద్దురు కనిపించడంతో పాటు మగత, మైకం కమ్మటం, వాంతులు, మూర్ఛలు, నిస్సత్వ ఇలాంటి ఈ లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అప్పుడు అది మెదడువాపు వ్యాధి అంటే మెనింజైటిస్ అని అర్థం. అలాగే ఆరో పాయింట్, చర్మం మీద చెమట ఎక్కువగా పట్టే చోట వలయాకారపు మచ్చ ఏర్పడి గోరుతో గీరితే కొద్దిగా నూగు లాంటిది ఏమన్నా రాలుతుందా? అప్పుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. అలాగే అతి ముఖ్యమైనది ఏడో పాయింట్, చర్మాన్ని గమనించండి. పొడిగా, మందంగా, దురదగా అనిపించడంతో పాటుగా పులుసులుగా కూడా రాలుతూ ఉంటుందా? అప్పుడు అది ఎగ్జిమా, ఎటోపిక్ కానీ మామూలు ఎగ్జిమా కానీ అయ్యే అవకాశం ఉంది. అలాగే అతి ముఖ్యమైనది, దద్దురు ఎర్రగా నూగుగా ఉంటుందా? తల మీద, ముఖం మీద, ఛాతి మీద, వీపుల మీద స్రావయుక్తంగా ఈ దద్దురు కనిపిస్తుందా? అప్పుడు అది వీపింగ్ ఎగ్జిమా అనే అర్థం. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దద్దురుతో పాటు విపరీతమైన దురద ఉంటుందా? అలాగే ఈ దురద తరచూ వస్తూ పోతూ ఉంటుందా? అప్పుడు అది చర్మ సంబంధపు ఏదన్నా ఒక నాన్ స్పెసిఫిక్ ఎలర్జీ అనే అర్థం, ఎలర్జిక్ డెర్మటోసిస్ లాంటివని అర్థం. ఇలాగా పిల్లల్లో దద్దురు కనిపించడం సాధారణం, పెద్దల్లో కూడా. వ్యాధిని గుర్తించే అనుభవం లేదనుకోండి, ఆ దద్దురు అనేది బాగా తిక్కమక పెడుతూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఈమెయిల్ ద్వారానో, ఫోన్ ద్వారానో ఆ పిల్లల గురించి చెప్తూ, ఆ ర్యాష్ గురించి చెప్తూ, దానికి ఏదన్నా హోమ్ రెమెడీస్ కానీ చిట్కాలు కానీ చెప్పని అడుగుతూ ఉంటారు. కానీ ఇన్ని రకాల కారణాలు దద్దురికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అది ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్ల దిశగా కనుక మీరు ఆలోచిస్తే మీకే ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది, అంటే ఇది ఏమిటి అనేది. కాబట్టి వీటిని కొద్దిగా సైంటిఫిక్గా మనం అనలైజ్ చేద్దాం. ఒకటి ఏంటంటే పొంగు అంటే తట్టు అంటే మీజిల్స్. మీజిల్స్ని ఆయుర్వేదంలో రోమాంతిక అంటారు. ఇది వైరస్ కారణంగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రాణ ప్రమాదాన్ని సైతం కలిగించే రిస్క్ ఉంటుంది. వైరస్కి గురైన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు శరీరంలో బయటపడుతూ ఉంటాయి. పాపాయి కారే ముక్కుతో, ఎర్రటి కాళ్ళతో, దగ్గుతో చూడటానికి చాలా దయనీయంగా కనిపిస్తుంది. ముందుగా ఎర్రటి దద్దురు మొహం మీద కనిపించి తర్వాత శరీరం అంతా వ్యాపిస్తుంది. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 104 degrees వరకు కూడా ఈ ఉష్ణోగ్రత రావచ్చు. కొంచెం పెద్ద పిల్లలకైతే తలనొప్పి కూడా ఉంటుంది. శరీరం మీద దద్దురు కనిపించడానికి 4 నుంచి 5 రోజుల ముందు వరకు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ర్యాష్ కనిపించడం మొదలైన తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయి. దద్దురు కనిపించడానికి 2 వారాల ముందు నుంచే ఈ వ్యాధి ఇతరులకి అంటే వేరే వాళ్ళకి సంక్రమించే నైజం కలిగి ఉంటుంది. దద్దురు బయటపడిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు కూడా శరీరం మీద ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఆ సమయంలో కూడా వ్యాధి ఇతరులకి రావచ్చు. మీజిల్స్ బారిన పడిన పిల్లల్లో ప్రతి 15 మందిలో కూడా ఒకళ్ళకి బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులకి గాలిని సరఫరా చేసేటటువంటి గాలి మార్గాలకి ఇన్ఫెక్షన్స్ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే న్యూమోనియా కూడా రావచ్చు, అంటే ఊపిరితిత్తు లోపల ఉండే గాలి గదులకి ఇన్ఫెక్షన్ సోకొచ్చు. లేదా సీజర్స్ అంటే చిన్నపిల్లల చేష్టలు, మూర్ఛలు లాంటివి కనిపించవచ్చు. చెవుడు ఉండొచ్చు. ఎన్సెఫలైటిస్ అంటే మెదడుకి ఇన్ఫెక్షన్ సోకొచ్చు. ఇలాంటి ఇతర ఇక్కట్టు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వైరస్ మూలంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కాబట్టి రొటీన్గా వాడేటువంటి యాంటీబయాటిక్స్ లాంటి మందులు పెద్దగా పనిచేయవు ఇలాంటి వాటిలో. దీనికి ప్రస్తుతం వ్యాక్సిన్స్ ఇవి ఉన్నాయి. అయితే వ్యాధిని నివారించడానికి పనికొస్తాయి తప్పితే వ్యాధిని తగ్గించడానికి కాదు. ఆయుర్వేదంలో దీనికి చికిత్స అనేది 2 రకాలుగా ఉంటుంది.
వైరస్ మీద నేరుగా పనిచేసేటటువంటి మూలికలు భూమి ఆమ్లకి, హరిద్ర, నింబ ఇలాంటి ఔషధులతో తయారైనటువంటి మందులు ఇవి ఒక రకం. అలాగే వ్యాధి నుంచి ఇమ్యూనిటీని అంటే రక్షణ పెంచేటటువంటివి ఉదాహరణకు చౌశిష్ట ప్రహార పిప్పలి, బాల చతుర్భద్ర చూర్ణం ఇలాంటి మందులు రెండో రకం. ఇక దీనికి మంచి ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. పసుపు కొమ్మలు, చింతగింజలు సమానంగా తీసుకొని పొడి చేసి పూటకి పావు చెంచాడు మోతాదుగా తేనెతో 3 పూట్ల ఇవ్వచ్చు. అలాగే రెండోది కరక్కాయ ఒలుపుని దంచి దాన్ని దంచిన దాన్ని కొంచెం నీళ్ళు చిలకరించి పసరబిండి పూటకి 2 చెంచాలు మోతాదుగా తేనెని పానంగా ఇవ్వచ్చు. అలాగే అతి మధురం అంటే ఇష్టిమధు అంటారు, దీని చూర్ణాన్ని పూటకి పావు చెంచాడు చొప్పున 3 పూట్ల ఇవ్వచ్చు. ఇంకా వేప చిగుళ్ళు, జీలకర్ర, చక్కెర వీటిని కలిపి నూరి ఉసిరికాయ అంత ఉండలు చేసి పూటకు 1 చొప్పున 2 పూట్ల ఇవ్వచ్చు. ఇక దీనికి ఔషధాలు కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఉదాహరణకు త్రిభువన కీర్తిరస్, సిత్తపలాది చూర్ణం, గోదంతి మిశ్రణం, మృత్యుంజయ రసం, లక్ష్మీ రసం ఇలాంటివి. అలాగే రెండోది ఈ ర్యాష్ కారణం జర్మన్ మీజిల్స్ అంటే రుబెల్లా. ఇది కూడా అంతే. ఈ మీజిల్స్ వ్యాధిలో మాదిరిగా జర్మన్ మీజిల్స్ అంటే రుబెల్లాలో జలుబు ఇతర లక్షణాలు ఉండవు. ఇది దీనికి డిఫరెన్షియేషన్. వైరస్కి గురైన తర్వాత 2 లేదా 3 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ముక్కు గారటం చాలా కొద్ది మొత్తాలలో, అలాగే మెడ వెనక, చెవి ముందు ఉండేటువంటి గ్రంథులు వాయటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత 1-2 రోజులలో లేత గులాబీ రంగులో దద్దురు కనిపిస్తుంది. ఈ దద్దురు అనేది చెవి వెనక మొదలై క్రమంగా ముఖానికి, మొండానికి కూడా విస్తరిస్తుంది. ఈ ర్యాష్ 2-3 రోజులు ఉండి తగ్గిపోతుంది. దద్దురు కనిపించిన 5 నుంచి 6 రోజుల వరకు ఈ వ్యాధి వేరే వాళ్ళకి సంభవించేటువంటి నైజం కలిగి ఉంటుంది. ఈ వ్యాధికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మీజిల్స్ చికిత్సా విధానాన్ని అవలంబించవచ్చు. తర్వాత మూడోది అతి ముఖ్యమైన పిల్లల్లో మనకు విస్మరించకూడదు, చాలా కామన్గా ఉండేది ఆటలమ్మ అంటే ఈ చికెన్ పాక్స్. ఈ చికెన్ పాక్స్ దీన్ని లఘు మసూరిక అంటారు ఆయుర్వేదంలో. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వ్యాధి కారకమైనటువంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 2 లేదా 3 వారాల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. కొంతమందిలో కొద్దిపాటి తలనొప్పి ఉండొచ్చు, కొద్దిగా జ్వరం ఉండొచ్చు. అయితే ఎక్కువ మందిలో మాత్రం బొబ్బలు బయటపడే వరకు ఏ రకమైన లక్షణాలు కనిపించవు. బొబ్బలు తయారైన తర్వాత చర్మం పైన 7 నుంచి 10 రోజుల పాటు ఇవి బొబ్బలు అనేవి ఉంటాయి. ఎర్రటి మచ్చపైన నీటి బిందువులాగా కనిపిస్తాయి. బొబ్బలు కేవలం చర్మం మీదనే కాకుండా నోటి లోపల, కన్నెప్పల లోపల, చెవుల లోపల భాగంలో, ఇంకా జనేంద్రియాల లోపల భాగంలో, మలద్వారం లోపల, ముక్కు లోపల భాగాల్లో ఎక్కడైనా కనిపించవచ్చు. బొబ్బలు బయటపడే టైంలో, మాడిపై పెచ్చు కట్టే టైంలో తీవ్రమైనటువంటి దురద ఉంటుంది. బొబ్బలు పూర్తిగా ఎండిపోయి చెక్కు కట్టి తామంతట తామే రాలిపోయే వరకు వ్యాధి వేరే వాళ్ళకి సంక్రమించేటటువంటి నైజాన్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేద చికిత్సలు చికెన్ పాక్స్ త్వరితగతిన అంటే ఏ విధమైన ఇక్కట్లు లేకుండా తగ్గేలా చేస్తాయి. అలాగే నివారణ దిశగా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు దీనికి మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. అతి మధురం వేరుపొడిని 1 గ్రాము నుంచి 2 గ్రాముల మోతాదుగా తేనెతో ఇవ్వాలి. అలాగే చింతగింజల పొడి, పసుపు కలిపి 1 గ్రాము మోతాదుగా ఇవ్వచ్చు. మూడోది వేపాకులు, కాసమర్ద, వట్టివేళ్లు, చందనం ఈ కషాయాల్ని స్నానం చేసే నీళ్ళకి చేర్చి ఉపయోగించవచ్చు. ఇంకా చికెన్ పాక్స్ తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు శతావరి వేరుని కానీ లేదా రేగు ఆకును కానీ కషాయంగా కాచి ఇవ్వచ్చు. ఇంకా త్రికట్టు పొడిని కానుగ ఆకుల కషాయంతో కలిపి తాగిస్తే చికెన్ పాక్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది, ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకా దురద తగ్గటానికి నింబతైలం లేదా చందనా తైలాన్ని పైపోతగా వాడచ్చు. దీనికి చికెన్ పాక్స్కి సాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేసే ఔషధాలు గోదంతి మిశ్రణం, త్రిభువన కీర్తిరస్, సిత్తోపలాది చూర్ణం, హరిద్ర ఖండయోగు ఇలాంటివి. అలాగే ఎక్స్టర్నల్గా కరంజ తైలం, పంచతిక్త ఘృతం ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.